ఇదిగో నిన్నే మన మధ్య రభస నౌకర్లకు తెలియకుండా గౌరవంగా ఏర్పాటు చేశాను. ఆ గౌరవం కాపాడుకోవడం నీకు మంచిది. దిగు. సామాన్లు తీ. పద. ఏమిటి సంధ్య? ఏమిటి అలా చూస్తున్నావు? ఇదేం దయ్యాల కొంప కాదులే. మా తాతగారు వారి వయసులో రెస్ట్ కోసమని కట్టించుకున్న సమ్మర్ హౌస్. లోపల అన్ని సదుపాయాలు ఉన్నాయి. చూడు సంధ్య, అదే నీ బెడ్రూమ్. వెళ్ళి రెస్ట్ తీసుకో. ఏమిటి అలా చూస్తున్నావు? వెళ్ళు. తప్పించుకుపోవాలనే ప్రయత్నం చేయకు, వృధా. నేనే అంత పెరిగిదాన్ని కాదు. శభాష్. చూడు, అది బాత్రూమ్. వెళ్ళి స్నానం చేసి. నేను స్నానం చేయను. మరి ఎంతకాలం ఇలా ఉంటావు? నువ్వెంతకాలం ఇలా నిర్బంధిస్తావు? నీ మనసు మారేదాకా చచ్చినా నా మనసు మారదు. ఆ మూర్ఖత్వమే వద్దంటాను. ఈ పశుత్వమే వద్దంటాను. పశుత్వం? నన్ను ఇలా చేసింది ఎవరు? నువ్వు చేసిన అవమానం. దానికి ఇది ప్రతీకారమా? కాదు, నీకిది గుణపాఠం. రా, స్నానానికి వెళ్ళి. వెళ్ళను. వెళ్ళమంటున్నాను. వెళ్ళనంటున్నాను. రా, మర్యాదగా వెళ్ళి. త్వరగా ముగించు. మొదలు పెట్టావా స్నానం? ఎంతవరకు వచ్చింది? అయిపోతుంది. తొందరగా కానీ. ఏమిటి అట్టప్పుడు? తొందరగా రా. అవుతుంది. తలస్నానం చేశావా? ఇవిగో చీరలు, టవల్. త్వరగా చీర మార్చుకో. నేను మార్చుకోను. చలేస్తుంది. నాకు చలి వేయదు. చూడు, జలుబు చేస్తుంది, జ్వరం వస్తుంది. అవన్నీ వస్తే నేను చేస్తానంతేగా. నీకే? నో నో సంధ్య, నువ్వు చావకూడదు. తొందరగా చీర మార్చు. తొందరగా మార్చుకో. భోజనం సిద్ధంగా ఉంది. నువ్వు వడ్డించక్కర్లేదు, నేను వడ్డించుకుంటాను. వెళ్ళు. చూడు, అమ్మగారికి మల్లెపూలంటే ఇష్టం అని చెప్పాను. తీసుకొచ్చావా? అవి తీసుకెళ్ళి బెడ్రూమ్లో పెట్టు. అనంతే. నాకు ఆకలి కాలేదు. తర్వాత ఆకలిస్తుంది, తిను. నాకు ఆకలి వేయదు. తిను. నేను తిన్ను. తినమంటుంటే తిన్నంటుంటే తినము. తిను. ఎందుకు ఏడుస్తావు? ఏడవకుండా రా. చూడు, ఏర్పాట్లన్నీ పూర్తి చేసావా? చేశాను. నువ్వు ఇంటికి వెళ్ళు, ఇక రానక్కర్లేదు. సరే, లోపలికి వెళ్ళు. ఏమిటి నీ ఉద్దేశం? దురుద్దేశం మాత్రం కాదు. కాకపోతే మోసం చేసి దౌర్జన్యంగా ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? గత్యంతరం లేక సంధ్య,
నేను నిన్ను మనసారా ప్రేమించాను. నువ్వే అంతస్తు ఐశ్వర్యం అనే కృత్రిమ వాతావరణంలో పెరిగి నీ మనసులో విషం దాచుకుని నాతో నాటకం ఆడావు. నన్ను అవమానించావు. ఆ విషాన్ని తొలగించి నీ మనసు మార్చి నా ప్రేమను గుర్తించేట్లు చేయడమే నా లక్ష్యం. అది ఈ జన్మలో జరగదు. మరో జన్మకైనా సరే వేచి ఉంటాను. సంధ్య, మనసు గాజు బొమ్మే గాని ప్రేమ బొమ్మలాట కాదు, దాంతో ఆడుకోవడానికి. ఇప్పటికైనా నీ ఆవేశాన్ని తగ్గించుకొని ప్రశాంతంగా ఆలోచించు. సంధ్య, కన్నె పిల్లలకు మల్లె మొగ్గలకు దగ్గర సంబంధం అంట. ఈ మల్లె మొగ్గలు తెల్లవారేసరికి విరబోస్తాయి. నీ మనసు ఇలాగే వికసిస్తుందని ఆశిస్తాను. చూడు, తలుపు గడియ వేసుకుని నిర్భయంగా పడుకో. తప్పించుకు పారిపోవాలని చూస్తున్నావా? జాగ్రత్త. అడ్డు తగిలి ఆపు చేద్దామనుకున్నావా? జాగ్రత్త. ఏ ఎదురిస్తున్నావా? ఏ ఎదురొస్తున్నావా? పగలు రాత్రి నాతో ఒంటరిగా గడిపావని లోకానికి తెలుస్తుంది. కళంకం. ఆ కళంకం రాకూడదని అలా చేసిందని కూడా లోకానికి తెలుస్తుంది. సహవాష్, హత్య చేస్తావా? లేక ఆదరిస్తాననుకున్నావా? సరే కానీ ముందు దారి వదిలి, నేను వెళ్ళాలి. దారి చేసుకు వెళ్ళు. ఎంత పొగరు! నాకు తెలుసు నువ్వు హత్య చేయడానికి కూడా వెనకాడవని. నీ మీద హత్య నేరం రాకూడదని, మన ఇద్దరం దూరం కాకూడదని నేనే అందులో డమ్మీ బుల్లెట్స్ పెట్టాను. అందమైన జీవితము అద్దాల సౌధము, చిన్నరాయి విసిరిన చెదరిపోవును, ఒక్క తప్పు చేసిన ముక్కలే మిగులును. అందమైన జీవితము అద్దాల సౌధము, చిన్నరాయి విసిరిన చెదరిపోవును, ఒక్క తప్పు చేసిన ముక్కలే మిగులును. అందమైన జీవితము అద్దాల సౌధము. నిప్పు వంటి వాడవు, తప్పు చేసినావు, ఎంత తప్పు చేసినావు. క్షణికమైన ఆవేశం మనసునే చంపింది, నిన్ను పశువుగా మార్చింది. నీ పడుచుదనం దుడుకుతనం పంతాలకు పోయింది, పచ్చనైన నీ బ్రతుకును పతనానికి లాగింది, నిన్ను బలి పశువుగా చేసింది. అందమైన జీవితము అద్దాల సౌధము.
చూడదు, లోకం ఎంచి చూడదు. ఏదో పొరపాటని మన్నించదు, నిన్ను మన్నించదు. ఆడదాని శీలము ఆడదాని శీలము ముళ్ళు వచ్చి వాలిన కానకాలు జారిన ముక్కు తనకి తప్పదు, ముందు బ్రతుకే ఉండదు. అందమైన జీవితము అందాల సౌధము. చిన్న రాయి విసిరిన చెదరిపోవును, ఒక్క తప్పు చేసిన ముక్కలే మిగులును. అందమైన జీవితము అందాల సౌధము. సంధ్య, ఏ నన్ను క్షమించు. నేను చేసిన పాపానికి నిష్కృతి చేసుకో. ఈ మాట అనడానికి సిగ్గులేదు. సంధ్య, ఆవేశాలకు అసహ్యాలకు ఇది సమయం కాదు. జరగకూడదు జరిగిపోయింది. ఇది అపవిత్రంగా, అపనిందగా, అవమానంగా పరిణమించక ముందే మనం భార్యాభర్తలవుతాం. మాంగళ్య బంధంతో దీన్ని మచ్చలేని అనుబంధంగా మార్చుకున్నావు సంధ్య. మాంగళ్యం, అనుబంధం నీ చేత్తో తాళి కట్టించుకోవడం కన్నా నా చేత్తో నేను ఉరేసుకోవడం మేలు. సంధ్య, అంత బాటనకు నన్ను పాపకోపంలోకి తోసి జీవితాంతం చిత్రహింస చెయ్యొద్దు. క్షణికమైన దౌర్బల్యాన్ని శాశ్వతమైన దౌర్భాగ్యంగా చెయ్యొద్దు. సంధ్య, ఇది నీ జీవితంలో మాయని మచ్చగా, నా గుండెల్లో ఆరని చిచ్చుగా ఉండిపోతుంది. నా మాట విను. నన్ను కాకపోయినా నా ఆవేదనను అర్థం చేసుకో సంధ్య. ఛీ, పోవతలకి. డాక్టర్ చెప్పింది నిజమేనా? మీరిద్దరు డాక్టర్కి వెళ్ళిచ్చారా? ఏ మాట్లాడే? ఛీ, దౌర్భాగ్యం. సిగ్గుమాల పని చేసింది కాక డాక్టర్ కూడా వెళ్ళొచ్చావా? ఏ మొహం పెట్టి వెళ్ళావే? అంతకన్నా ఏ నువ్వు చూసుకోపోయావా? ఇంత విషయం దానికి సావపోయావా? అన్నయ్య, ఏమిటా మాట? మాటలు కావమ్మా.